ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 hour మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 hour మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏజిని కనిపెట్టి పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్రీ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రీ వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రీని ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్ లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజదోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. సింహరాశి 2026 ఏప్రిల్ నెలలో ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి పాజిటివ్ ఎన్ని ఉన్నాయో, నెగిటివ్ ఏం విషయాలు ఉన్నాయి గురించి దీని గురించి మనం చూద్దాం. ఫస్ట్ చూడాల్సింది పాపగ్రహమైన కేతు గ్రహం రాశిలో ఉండడం. ఈ కేతు గ్రహం వచ్చేసి యూజువల్ గా హెడ్ఏక్స్, కళ్ళకి సంబంధించిన ఇష్యూస్, టూత్ రిలేటెడ్ ఇష్యూస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. డైరెక్ట్ గా సప్తమ భావం చూడడం వల్ల యూజువల్ గా మ్యారిటల్ లైఫ్ లో ఏదైనా ఒక ఇష్యూ, మిస్అండర్స్టాండింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు విడిపోవాలని అనుకోలేదు, అయినా కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ కావచ్చు. ఇంకా నేను ఇక్కడ ఉండాలని, ఇది భరించలేను అనేట్టు మీరు బయటకు వచ్చేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అతి చిన్నదైన విషయం, ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడి అది పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మ్యారిటల్ లైఫ్ లో మ్యారిటల్ డిస్కార్డ్ అని ఏమంటారు, ఇది ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, మన కమ్యూనికేషన్ చేంజ్ చేసుకోవాలి. మ్యాచ్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పొంతనం అంటే కనుకుంట సావడి లాగా చూడటము అది కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఒక జాతకం వచ్చింది, నేను చూశాను. ఈ ఒక అమ్మాయి మెంటల్ ఇష్యూ ఉందని చెప్పాను, వాళ్ళు దాన్ని దాచిపెట్టారు. అది జాతకం చూసినప్పుడు దాంట్లో ఏమొచ్చిందంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ముందు ఒకసారి కనుక్కున్నారు. దాంట్లో అమ్మాయికి ఒక మెంటల్ డిజార్డర్ ఉండేది కనిపించింది. వాళ్ళు తెలుసుకున్నారు. ఇది అస్ట్రాలజికల్ ఇండికేషన్స్ మన జాతకంలో ఉంటుంది. ఇది అరచేయిలో చూసినప్పుడు తెలుస్తుంది, జాతకం చూడప్పుడు చెప్పొచ్చు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, మన ఋషులు ఫస్ట్ చెప్పారు ఈ కాంబినేషన్ ఉంటే వీళ్ళకి మెంటల్ డిజార్డర్ ఉంటుందని. అది నేను కనిపెట్టాను. ఇది ఎలా మనం చేయొచ్చు అంటే హారోస్కోప్ లో ఇన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒక హెల్త్ పరంగా కావచ్చు, మెంటల్ ఇష్యూస్ పరంగా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, ఎన్నో విషయాలు మనం చెప్పచ్చు. సో ఇలా మనం జాగ్రత్తగా ఆ పొంతనం సైంటిఫిక్ మ్యాచ్ మేకింగ్ మీరు భైరవ్యాస్లో చేయించుకోవచ్చు. సో ఈ టైంలో చాలా ఓపికత ఉండాలి. 11th house లో ఉన్న గురుగ్రహం వల్ల ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, సక్సెస్, బిజినెస్ లో అధికమైన లాభం ఉంటుంది. ఖచ్చితంగా లాభం ఉంటుంది. మీరు అనుకోలేదు అలాంటి ఒక స్థాయికి అది వెళ్ళచ్చు. ఫైనాన్షియల్
ప్రాఫిట్ అలా ఉంటుందన్నమాట. అప్పు నుంచి బయటకు పడడానికి చాలా అవకాశం లేవు. అప్పులు ఎక్కువ పెరిగే అవకాశం, ఈ అప్పులు తీర్చడానికి ఇంకొక కొత్త అప్పు చేసేట ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక సైకలాజికల్ సమస్య. ఈ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కొంచెం డబ్బులు వచ్చాయి, ఇంకొక రోజు వెళ్తే చేస్తాను అనే ఒక డబ్బులు పోగొట్టుకుంటారు కదా, అలాగే ఈ అప్పుల నుంచి ఆ అప్పులకు చేయడం చాలా తప్పు. దీనికి ఒక డిసిప్లిన్ కావాలి, టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఇన్కమ్ ఎక్కువ చేసుకోవాలి. మీకు డబ్బులు రాక కూడా మీరు అప్పులు ఎలా తీరుస్తారు? చాలా మంది అడుగుతారు, సార్ నేను అప్పుల నుంచి ఎప్పుడు బయటకు వస్తాను సార్ అని. చూడండి, అలా ఎగ్జాక్ట్ గా ఉన్న టైం పీరియడ్ చెప్పలేము. మీ ఇన్కమ్ ఎక్కువ అవుతుందా, దాన్ని బట్టే మీరే తెలుసుకోవచ్చు మీ అప్పులు ఎప్పుడు తీరుతాయని. ఇది వచ్చేసి మీరు మీ జాతకంలో ధనయోగాలు ఉన్నాయా లేదని ఫస్ట్ చూసుకోవాలి. సో అప్పులు ఎక్కువయ్యే అవకాశాలు, మ్యారిటల్ ఇష్యూస్ అని చెప్పాను. సంతానం గురించి కూడా బాధపడుతున్న వాళ్ళకి సంతాన యోగం ఎక్కువగా ఉంది. క్షేత్రస్ఫుటం బీజస్ఫుటం ఖచ్చితంగా చూడాలి, కానీ జనరల్ చెప్పడం అయితే సంతాన యోగం ఉంది. పిల్లలు చాలా ప్రోగ్రెస్ చూస్తారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి పిల్లల నుంచి సంతోషం, పిల్లలు సక్సెస్, పిల్లలకి జాబ్ దొరకడము, పిల్లలకి పెళ్లి జరగడం, ఇలాంటి శుభకార్యాలు జరుగుతాయి. సో ఇన్ని విషయాలు సింహరాశికి అయితే కరియర్ రిలేటెడ్ గా కొంచెం అంత పాజిటివ్గా లేదనమాట. కానీ కొత్త జాబ్ రావచ్చు, ప్లేస్ చేంజ్ కావచ్చు, ఇంక్రిమెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట.